హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెసిపీ రెడీ చేద్దామండి. ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న నాటుకోడిని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని మరియు ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న మసాలా దినుసుల్ని ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి ఆనియన్స్. ఈ విధంగా బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని కొద్దిగా మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి. దీనివల్ల గ్రేవీ అనేది థిక్నెస్ బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు పేస్ట్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందామండి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకుందాము. ఇప్పుడు దానిలోకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుందామండి. 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక దానిలోకి సరిపడినంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఒక స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి. దీనివల్ల ముక్క బాగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి కూర రాగి ముద్ద సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అది పైకి తేలింది కదండి, బాగా కుక్ అయింది. ఇప్పుడు దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకుందామండి. ఇంకా వాటర్ అవి ఎక్కువ ఉన్నాయి కదండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం దగ్గర పడడానికి ఇంకా 10 మినిట్స్ టైం పడుతుంది. గ్రేవీ ఇంకా కొంచెం పలచగా ఉంది. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో నాటుకోడి కూర. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడి కూర రెడీ అయింది. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో నాటుకోడి కూర.